హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో పెన్షనర్లకి ముఖ్య గమనిక. రాష్ట్రపతి శుభవార్త అండి. మరి పూర్తి సమాచారాన్ని అయితే వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే దేశవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది పెన్షనర్లకు ఇది నిజంగానే ఒక అద్భుతమైన మరియు అత్యంత కీలకమైన శుభవార్త అని చెప్పవచ్చు. చాలా కాలంగా పెన్షన్ పెంపు మరియు ఇతర ప్రయోజనాల కోసం ఎదురుచూస్తున్న ఉద్యోగ విరమణ చేసిన వారికి భారత రాష్ట్రపతి గారు ఊహించని తీపి కబురైతే అందించారు. ముఖ్యంగా పెన్షన్ పునఃసమీక్ష ప్రక్రియపై కేంద్ర ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకోవడం విశేషం. సాధారణంగా పాత పెన్షనర్లు మరియు కొత్తగా రిటైర్ అయిన వారి మధ్య పెన్షన్ మొత్తంలో భారీ వ్యత్యాసాలు ఉండటం మనం చూస్తూ ఉంటాం. అయితే ఈ అంతరాలను తగ్గించి పాత మరియు కొత్త పెన్షనర్ల మధ్య సమతౌల్యతను పాటించడమే ఈ పునఃసమీక్షకు ప్రధాన ఉద్దేశమని, ఇది చాలా కీలకమైన అంశమని ప్రభుత్వం స్పష్టం చేసింది. దీనివల్ల సీనియర్ సిటిజన్లకు, రిటైర్ ఉద్యోగులకు సమాన న్యాయం, ఆర్థిక భద్రత లభిస్తుంది. గత కొంతకాలంగా వేతన సంఘం కేవలం ప్రస్తుత ఉద్యోగుల జీతభత్యాలపైనే దృష్టి పెట్టింది. సో, ఈ విధంగా దృష్టి పెట్టి పెన్షనర్లను విస్మరిస్తోందని ఆవేదన చాలా మందిలో అయితే ఉండేది. కానీ ఇప్పుడు ఆ ఆందోళన అవసరం లేదని, పెన్షనర్ల అలవెన్స్, పెన్షన్ పెంపుదలపైన స్పష్టమైనటువంటి విధి విధానాలతో కూడినటువంటి సిఫార్సులను రూపొందిస్తున్నట్టు ఆర్థిక మంత్రిత్వ శాఖ అధికారికంగా అయితే ప్రకటించింది. దీనికి సంబంధించి సంబంధిత మంత్రి స్వయంగా క్లారిటీ ఇవ్వడంతో పెన్షనర్లలో ఆశలు చిగురించాయి. ఈ నిర్ణయం దేశవ్యాప్తంగా ఉన్న సుమారు 69 లక్షల మంది పెన్షనర్ల జీవితాల్లో వెలుగులు నింపనుందనమాట. ప్రస్తుతం మార్కెట్‌లో పెరిగిన ధరలు, వృద్ధాప్యంలో వచ్చే వైద్య ఖర్చులతో సతమతమవుతున్న వారికి పెన్షన్ పెంపు అనేది ఒక పెద్ద ఆసరాగా నిలవనుంది. వారి ఆర్థిక కష్టాలు చాలా వరకు తీరే అవకాశం ఉంది. ప్రస్తుతం తీసుకున్న ఈ చర్య పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ఇక అందరిలోనూ ఉన్న ప్రధాన సందేహం కరువు భత్యం, డీఏ విలీనం గురించి. కరువు భత్యాన్ని బేసిక్ పేతో విలీనం చేసే ప్రతిపాదన ఏదీ ప్రస్తుతం ప్రభుత్వ పరిశీలనలో లేదని స్పష్టమైన క్లారిటీ ఇచ్చారు. దీనివల్ల అనవసరమైన అపోహలు, గందరగోళం తొలగిపోయాయి. అలాగే తాజాగా విడుదల చేసిన నూతన మార్గదర్శకాల ప్రకారం పెన్షన్ క్లెయిమ్ చేసే ప్రక్రియను మరింత సులభతరం చేశారు. వృద్ధులు కార్యాలయాల చుట్టూ తిరిగే పని లేకుండా సులభంగా పనులు జరిగేలాగా చర్యలైతే చేపట్టారు. దీనితో పాటుగా అర్హులైనటువంటి వారికి అదనపు పెన్షన్ ప్రయోజనం కూడా త్వరలోనే లభించబోతోంది. ఇది పెన్షనర్ల కుటుంబాలకు నిజంగా శుభపరిణామం అని చెప్పవచ్చు.